అందరికీ నమస్కారం. మన వాయిస్ ప్రేక్షకులకి స్వాగతం. నిన్నటి నుంచి మనకి భగవద్గీత శ్లోకాలు నేర్చుకుందాం అనే శీర్షికతో భగవద్గీత ప్రారంభించాం. దానికి ముందుగా మనం ప్రార్థన చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిన్న చెప్పినట్టుగా భగవద్గీత స్టార్ట్ చేసే ముందు మనం భగవద్గీత కోసం ఒక శ్లోకం చెప్తాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమాష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత చెప్పిందే కృష్ణుడు కాబట్టి మనం కృష్ణాష్టకం ఒకసారి చదువుకొని తర్వాత మనం 7వ అధ్యాయం చేస్తున్నాం. వెళ్దాం. మళ్ళీ చెప్తున్నానండి, ప్రతిదీ మనం రాగయుక్తంగా పాడుకుంటే చాలా ఆనందం వస్తుంది. అలాగే అందరికీ వినసొంపుగాను ఉంటుంది, ఇంట్రెస్ట్ దీంట్లో. మళ్ళీ చెప్తున్నాను కదా, కామెంట్స్కి మనకి అర్థం లేదు. కామెంట్స్కి నేను మాట్లాడడం పద్ధతి కాదు, భగవద్గీత చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కృష్ణాష్టకం చేద్దాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం. ఇక్కడ కృష్ణం వందే జగద్గురు మీరు కూడా చెప్పచ్చండి, ఎందుకంటే 4 times వస్తుంది. కృష్ణం వందే జగద్గురుం 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 అతసీ పుష్పసంకాశం హారనోపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం 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 కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలాధరం కృష్ణం వందే జగద్గురుం 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 ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం 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 రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం 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 గోపికానాం కుచద్వంద కుంకుమాక్షితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం 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 శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది కృష్ణాష్టకం సంపూర్ణమండి. దీంతో పాటు మనం ఇంకొకటి భగవద్గీతలోకి వెళ్ళే ముందు ఇంకొక శ్లోకం చెప్పుకుందాం. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. నిన్న భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం, జ్ఞానం విజ్ఞానం తెలుసుకోవాలి అని చాలా ప్రముఖమైన స్థానం ఉంది భగవద్గీతలో. కాబట్టి దాంట్లో ఫస్ట్ 2 శ్లోకాలు చేశామండి. శ్లోకం మాత్రమే చెప్పి 3వ శ్లోకానికి వెళ్తాను. మయ్యాసక్త మనాః పార్థ యోగం యుం జన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. 2వది జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ 2 శ్లోకాలకి పదం పదం విడమర్చి దాన్ని తెలుగులో అర్థం తెలుసుకొని దాని భావార్థము మన దైనందిన జీవితంలో ఎలా అవలంబించుకోవాలో మనం నేర్చుకున్నామండి. 3వ దానికి వెళ్దాం. 3వ శ్లోకం మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. దీన్ని మళ్ళీ చెప్తాను, వీలైనంత వరకు ఒక్కొక్క దాన్ని మీరు కూడా చెప్పండి. నేను ఒకసారి చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆ రిపిటేషన్లో మీరు కూడా నాతో పాలు పంచుకోండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. తీకి తావతుందండి, అందుకే తీని స్పెసిఫిక్గా ఒత్తి పలకాలి. కశ్చిన్మాం వేత్తి తత్వతః. నాతో పాటు మీరు కూడా చెప్పారని ఆశిస్తున్నాను. దీంట్లో విడమర్చి ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిద్యతతి సిద్ధయే కదండి. కశ్చిత్ యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం అన్నాం. యతతాం అపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటున్నాం. కశ్చిత్ మాం వేత్తి తత్వతః. దీన్ని తెలుగులో అర్థం ఎలా ఉంటుందో చూద్దాం. మనుష్యాణం, మనిషి, బేసిక్గా మనుషులు. మనుష్యాణం ఎంతమంది? మనుషులలో, చాలామంది మనుషులలో. సహస్రేషు, సహస్రం అంటే ఏంటంటే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అంటాం. సహస్రం అంటే 1000. సహస్రేషు వేలలో. సహస్రం అంటే 1000, సహస్రేషు అంటే కొన్ని వేలు. అనంతం. ఎన్ని వేలు అంటే 100,000, 1,00,000 అనంతం. సో సహస్రేషు వేల కొలది మనుష్యులలో, వేల కొలది. సహస్రేషు వేల కొలది, వేలు కాదండి, వేల కొలది మనుషులలో. కశ్చిత్ ఒకానొక్కడు. కశ్చిత్ అంటే 1%,
అది ఎవరైనా అవ్వచ్చు. ప్రతి వాళ్ళు నేనే ఒక్కడిని అనుకోవచ్చు కదా. ఒక్కడు అంటే ఒక్కడే అని కాదండి. నా వరకు నేను మాట్లాడేది నేను ఒక్కడిని అని మాట్లాడతాను. మీరు లైవ్లో ఉన్న ప్రతి వాళ్ళు నేనొక్కడిని, నేనొక్కదాన్ని అని అనుకోవాలి. అంతేగాని వేలల్లో ఒక్కళ్ళు అంటే అన్ని అంటే 100,000 1,00,000 ఒకడా కాదండి. దాని అర్థం ఒకడు అని కాదు. ఒకడు అంటే ఆ ఒకడిని నేనే అని మనం అనుకోవాలి. భగవంతుడు మనకి చెప్తున్నాడు, వేలల్లో ఒకడిని అంటే ఆ ఒక్కడిని నేనే అనుకోవాలి. సిద్ధయే, సిద్ధయే అంటే భగవత్ ప్రాప్తి. సిద్ధి అంటే ఏంటండి? మనకి సిద్ధులు అంటాం, సిద్ధించింది అంటాం. అంటే మనకి ప్రాప్తి చెందింది అని అర్థం. అంటే ఏం ప్రాప్తి చెందుతుంది? భగవద్గీత వల్ల భగవత్ ప్రాప్తి చెందుతుంది. భగవత్ ప్రాప్తి చెందినప్పుడు మనము సిద్ధులమే అవుతాం. సిద్ధయే అంటే సిద్ధిస్తుంది అని అర్థం. యతతి, యతతి అంటే ట్రై చేయమని, ప్రయత్నించు, కీప్ ఆన్ ట్రయింగ్. వివేకానందుడు ఏం చెప్పాడండి? సక్సెస్ ఎలా వస్తుంది అంటే కీప్ ట్రై అండ్ ట్రై, ఫైనలీ యూ విల్ గెట్ ది సక్సెస్. సో యతతి అంటే ప్రయత్నించు అని. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్య యతతి. మనుషుల వేల కొలది మనుషులలో ఒకానొకడికి మాత్రమే భగవత్ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఎలా సిద్ధిస్తుంది? ప్రయత్నిస్తే సిద్ధిస్తుంది. ఆ ప్రయత్న లోపం చేసిన వాళ్ళకి ఏమీ జరగదు. ప్రయత్నం అనేది మానవ సంకల్పం. యతతాం ప్రయత్నించినటువంటి ఎవరు ప్రయత్నించాలి? ఏం ప్రయత్నించాలి? ఎట్లా ప్రయత్నించాలి? సిద్ధానాం అపి, యోగులలో కూడా, సిద్ధానాం సిద్ధి సాధించిన వాళ్ళలో అని అంటే సిద్ధించింది అంటే యోగి అయినట్టు లెక్కగా మనం పరిగణిస్తాం. కాబట్టి సిద్ధానాం యోగులలో కూడా, అపి అంటే కూడా, కశ్చిత్ ఇందాక చెప్పాం. కశ్చిత్ అంటే ఒకే ఒక్కడు, ఒకానొకడు, ఎవరో ఒకళ్ళు. మాం, నిన్న కూడా మాం వచ్చిందండి. సంస్కృతంలో మాం అంటే నన్ను, అంటే భగవంతుడు నన్ను అనుకోమంటున్నాడు. మాం అంటే నన్ను. తత్వతః నా యథార్థ స్వరూపము. భగవంతుడి యథార్థ స్వరూపం గమనించాలి అంటే మనం ఎన్నో జన్మలకి సార్థకత ఉండాలండి. అంటే మనలోనే ఉన్నాడు భగవంతుడు, మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. తత్వతః నా యథార్థ స్వరూపమును, నీలోనే ఉన్నాను, నన్ను తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అని భగవంతుడు చెప్తున్నాడు. తత్వతః నా యథార్థ స్వరూపమును వేత్తి, తీకి తావొత్తుందని చెప్పాను, ఒత్తి పలకాలని చెప్తున్నాను. వేత్తి నాకు తెలుసు, నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఏం తెలుసండి? వేల మనుషులలో ఏ ఒక్కళ్ళో నన్ను సిద్ధి ద్వారా నన్ను, నా స్వరూపాన్ని, నన్నొక్కడిని, నా యథార్థ స్వరూపాన్ని చూడగలుగుతారు, పొందగలుగుతారు. ఎంత మంచి శ్లోకం అండి. శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ చెప్దామా? మనుష్యాణం సహస్రేషు వేల కొలది మనుషులలో కశ్చిద్యతతి సిద్ధయే. కశ్చిత్ ఒకానొక్కడు, అది ప్రతి వాళ్ళు నేనొక్కడినే అనుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఒకానొక్కడు అంటే ఎవడో ఒకడని కాదండి, ప్రతి వాళ్ళు నేనొక్కడినే అనుకోవాలి. భగవత్ ప్రాప్తి, సిద్ధయే అంటే భగవత్ ప్రాప్తి. యతతి ప్రయత్నించండి, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే భగవత్ ప్రాప్తి జరుగుతుంది. భగవంతుడు, మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్కి, అకాడమిక్స్లో ఉన్న స్టూడెంట్స్కి భగవత్ ప్రాప్తి అంటే విద్య, చదువు, అకాడమిక్స్, మన పుస్తకాలు. దాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో చదివితే అంత పర్ఫెక్ట్గా మనకి మెమరీ సెల్స్ ఓపెన్ అయిపోయి మొత్తం స్టోర్ అయిపోతుంది. అదే ఎంప్లాయీస్కి అయితే వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు కెరీర్ డైరెక్ట్ 90 degreesలో ఉంటుందండి. కెరీర్ గ్రోత్ 90 degreesలో ఉండడమే భగవత్ ప్రాప్తి. రైట్ అండి. యతతామపి సిద్ధానాం, ప్రయత్నిస్తున్నప్పుడు యోగులలో ఒకే ఒక్కడు సిద్ధిస్తుంది. కశ్చిన్మాం వేత్తి తత్వతః,
ఒకానొక్కడు నన్ను నా నిజస్వరూపమును తెలుసుకుంటాడు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని మీరు అనుగుణంగా చెప్పండి. రెండోసారి నేను చెప్పినప్పుడు నాతో కలిపి చెప్పండి. భూమిరాపో నలో వాయు, భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ. ఖమ్మనో కాదండి, ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే. అహంకార అనకూడదు, అహంకార కాదండి, అహం. రెండు లిప్స్ క్లోజ్ అవ్వాలి. అహంకార ఇతీయం మే. మళ్ళీ చెప్పండి. అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భిన్నా ప్రకృతిరష్టధా. దాకి ఒత్తుందండి. బీజాక్షరాలు అంటేనే ఒత్తులు, హల్లులు, పొలు అన్నిటినీ గమనించి మనము స్పష్టతతో మనము ప్రొనౌన్సియేషన్, వాక్శుద్ధి జరుగుతుందండి. ఇంకొకసారి మళ్ళీ చెప్దాం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. క్లియర్ అండి. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని ఎలా ఉంటుందో చూద్దాం. భూమి, భూమిరాపో, భూమి ఆప, భూమిరాపో నలో వాయు, భూమి ఆపహ అవలహ వాయు. అహ అహ విసర్గలండి. ఖం మనో బుద్ధిరేవ చ. ఖం మనః బుద్ధి ఏవ చ. ఏవ చ. చూడండి ఇంకొకసారి క్లియర్గా. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ. దీన్ని స్ప్లిట్ చేస్తుంటే భూమి ఆపహ ఆనల ఆనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవ చ. కంటిన్యూషన్. అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అహంకారః ఇతి ఇయం. అహంకార ఇతీయం అన్నాం కదా, ఇతీయం మే అన్నాం. అహంకారః ఇతి ఇయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భిన్న ప్రకృతి అష్టధా. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. దీనికి ఒక్కొక్క పదానికి అర్థం తెలుగులో ఎలా ఉంటుందో చూద్దాం. భూమి, భూమి అంటే భూమాత. ఆపహ, ఎంత క్లియర్ అండి. మనకి దీంట్లో పంచభూతాలు వస్తున్నాయి. ఆపహ అంటే నీరు, వాటర్. ఆనలహ, ఆనలహ అగ్ని, ఫైర్. వాయు, వాయు మీకు అర్థమైపోయి ఉండాలి. వాయువు, ఎయిర్. అన్ని పంచభూతాలు వస్తున్నాయి చూడండి. ఖం, ఖం అంటే ఆకాశం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5 వచ్చేసినాయి అండి. పంచభూతాలు వచ్చేసినాయి. ఈ పంచభూతాలు ఎక్కడున్నాయి? మనహ, మనస్సు, మన మనస్సు. బుద్ధి, బుద్ధి అంటే మన బుద్ధి. చ, ఈ చ అనే ఒక్క అక్షరానికి ఎంత అద్భుతమైన అర్థం వచ్చింది. చ అంటే మరియు. మరియు అనేది దాంట్లో అద్భుతం ఏముంది అనుకోవచ్చు, కానీ 2 వాక్యాల్ని జాయిన్ చేస్తుందండి. ఒక 2 ప్రదేశాల్ని బ్రిడ్జ్ ద్వారా కలుపుతుంది. అంటే మరియు. చ అంటే మరియు. మళ్ళీ రిపీట్ చేద్దాం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధి రేవచ కదా. భూమి, భూమి. ఆపహ నీరు, ఆనలహ అగ్ని, వాయు వాయువు, ఖం ఆకాశం, మనః మనస్సు, బుద్ధి బుద్ధి బుద్ధి, చ మరియు. ఇంకేంటండి ఇప్పుడు వస్తుంది. అహంకార ఇతీయం మే. అహంకార ఏవహ. అహంకారం, అహంకారం ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్ కదండి. ఇతి, ఇతి అంటే అని. మే, మే అంటే నా యొక్క. నేను, నాది అంటాం కదా, నా యొక్క. ఇయం,
ఇయం అంటే ఇట్టి, ఇలాంటిది అని. ప్రకృతి, ప్రకృతి అంటే ప్రకృతి, దాంట్లో రెండో మాటే లేదు మనకి. అష్టధా భిన్న, అష్టద భిన్న, 8 విధాలు. అష్టద ఏక, ద్వయ, త్రయ, చతుర్థ, పంచమ, అష్ట, 6, అష్టమి అంటే 8 అండి. అష్టధ అంటే 8, భిన్న విధాలుగా కలదు. 8 విధాలుగా కలిగింది. ఏంటండి 8 విధాలు ఏంటి? అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు. అగ్నికి ముందేంటంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. 8 వచ్చినాయండి. మళ్ళీ రిపీట్ చేద్దాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 అష్టధా భిన్న, 8 విధాలుగా. మహాబాహో, ఓ అర్జున, అర్జునుడికి చెప్తున్నాడు మహాబాహో. ఇక్కడ అర్జునుడు అంటే మనమందరం అర్జునుడికి వారసులమే అన్నట్టుగా మనకి మనమే అని అన్వయించుకోవాలి. ఇయం తు, ఇయం అంటే ఈ అష్టవిధ ప్రకృతి. ఇవన్నీ ప్రకృతి. ఇప్పుడు మనం చెప్పుకున్న 8 ప్రకృతిలో భాగాలే కదా. అందులో 5 పంచభూతాలు, మిగతావి మనకి ఉన్నవి ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి మంచివే, అహంకారం ఒక్కటే. అది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉండాలి, లేకపోతే వినాశనం జరుగుతుంది. కనుక ఈ అష్టవిధాల ప్రకృతి, ఇయం అంటే అష్టవిధాల ప్రకృతి. తు, ఈ ఇయం తు అంటే అయితే. అపరా ప్రకృతి అని లేదా జడ ప్రకృతి అంటాం. అంటే చెప్పబడుతున్నది. అపరా ప్రకృతి అంటే ఏదైతే చెప్పబడుతుంది, ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నారు. రైట్. యయా దేని చేత, యా అంటే దేని చేత. ఇదం జగత్, ఈ జగత్తు. ఇదం జగత్ అంటే ఇదం, ఈ జగత్తు. ధార్యతే ధరింపబడుచున్నదో. ఈ జగత్తు ధరింపబడుతుంది. నా యొక్క, అంటే నా యొక్క జీవభూతాం. జీవం అంటే లైఫ్. జీవభూతాం, జీవరూపమైన. భూతాం అంటే భూతాలు, ప్రేత, పిశాచాలు కాదండి. జీవభూతాం, జీవించి ఉన్న జీవరూపమైన పరాం ప్రకృతిం, పరాప్రకృతిని ఇతః అన్యాం, ఈ అష్టవిధ ప్రకృతి కంటే వేరైన దానినిగా. ఈ అష్టవిధ ప్రకృతి కంటే వేరేదైన దానిగా విధి ఎరుంగుదును, నేను తెలుసుకుంటాను. ఎంత బ్యూటిఫుల్ ఉందండి. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. దీన్ని ఒక తాత్పర్యంగా తీసుకుంటే, ఓ మహాబాహో అంటే ఓ అర్జునుడికి భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఓ అర్జున, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం 8. దీంట్లో 5 పంచభూతాలు, మిగిలిన 3 జీవరూపాలైన మనకు ఉంటుంది. ఏంటంటే బుద్ధి, మనస్సు, అహంకారం. ఈ 3 మనకి సంబంధించినవి. మిగతా 5 భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు. ఈ 5 పంచభూతాలు. ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. భగవంతుడి సృష్టిలోనే ఈ 8 ఉన్నాయండి. 5 పంచభూతాలు, 3 జీవరాశులైన మనవి. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపార లేదా జడ ప్రకృతి అని అంటారు. ఏమంటారు? అపార లేదా జడ ప్రకృతి. ఆ జడ ప్రకృతి అంటే ఈ 8, 5 పంచభూతాలు, 3 మన దగ్గర ఉన్నవి. ఈ 8 భగవంతుడి సృష్టి అని
అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు. ఇది గాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి ఈ మొత్తం ప్లానెట్ని ఈ సంపూర్ణ జగత్తుని ధరించినట్టి మరి ఒక ప్రకృతి కలదు. ఇప్పుడు మనం ఒక బట్టలు వేసుకొని నేను బట్టలు వేసుకున్నాను అంటున్నాం. అలాగే ఈ మొత్తం యూనివర్స్ని, జగత్తు అంటే ఈ వరల్డ్, ప్రాపంచిక వరల్డ్ ఒకటే కాదండి, ఈ మొత్తం ఈ యూనివర్స్ని ధరించినట్టి ఒక ప్రకృతి అనేది చాలా పెద్ద పదం. 3 అక్షరాల ప్రకృతి ఈ యూనివర్స్ని ధరిస్తుంది. ఇంకొక ప్రకృతి కలదు అంటున్నాడు. అది నా జీవ రూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకో. నేనే అలాంటి ఈ యూనివర్స్ని ధరిస్తున్నాను. దాన్నే పరాప్రకృతి అంటారు. లేకపోతే చేతన ప్రకృతి. చేతనం అంటే ఏంటండి? చలించేది చేతనం. చేతనంగా ఉన్నాం అంటే యాక్టివ్గా ఉన్నాము అని. సో చేతన ప్రకృతి అని తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. 8 రూపాల్లో నేను డివైజ్ చేశాను. ఆ 8 కలిపితేనే మీరందరూ ఉన్నారు. మీకు ఆ 8ని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోండి అని క్లియర్గా మనకి చెప్తున్నారు. ముందుకెళ్దామండి. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. మళ్ళీ చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతద్యోనీని, దీన్ని ఇప్పుడు సెపరేట్గా విశ్లేషిద్దాం. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ. సర్వాణీత్యుపధారయ అన్నాం కదా. సర్వాణి ఇతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ప్రభవః ప్రళయః తథా. ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. సర్వాణి భూతాని, సమస్త ప్రాణులు. సర్వాణి భూతాని, సమస్త ప్రాణులను. ఏతద్యోనీని, ఈ 2 ప్రకృతుల నుండియే ఉత్పన్నమగుచున్నవి. ఏ 2 ప్రకృతులు? సర్వాణి భూతాని, సమస్త ప్రాణులను ఈ 2 ప్రకృతుల నుండియే ఉత్పన్నము అగుచున్నవి. అహం అంటే నేను, అలాగే మరియు అంటే నేను కూడా, నన్ను కూడా కలుపుకొని, అహం నేను, నన్ను కూడా కలుపుకొని ఈ 2 ప్రకృతుల యందు సమస్త ప్రాణులు ఉత్పన్నమవుతున్నవి. కృత్స్నస్య జగత్తు, కృత్స్నస్య సమస్త, సమస్తం అన్ని ఈ జగత్తునికి సమస్త ప్రాణులు ఈ 2 ప్రకృతుల నుండియే ఉత్పన్నమవుచున్నవి. అహం నేను, కృత్స్నస్య జగతః సమస్త జగత్తును. ప్రభవః ప్రళయస్తథా, ప్రభవః పుట్టుక స్థానము, తథాస్తు అంటాం. ఎవరైనా ఏదన్నా మంచి జరగాలి అనుకున్నప్పుడు తథాస్తు అని దీవిస్తారు పెద్దలు. తథాస్తు అంటే అలాగే కానీ అని అర్థం. సో తథా అట్లే. ప్రళయః విలీన స్థానం అనగా సమస్త జగత్తుకు నేనే మూల కారణము అని భగవంతుడు చెప్తున్నాడు. దాన్ని విలీన స్థానము. విలీనం అంటే ఒక దాంట్లో ఒకటి ఐక్యమైపోవడం, కంప్లీట్గా 2 కలిపి సింగిల్ అయిపోవడం. పాలు నీళ్లు కలిపాం, ఒకటే అయిపోయింది. అలాగా పాలు నీళ్లు విలీనమైపోయింది. అలాగా విలీనము అనగా సమస్త జగత్తుకు నేనే కారణము అని భగవంతుడు చెప్తున్నాడు.
శ్లోకం ఏంటండి? ఏతద్యోనీని భూతాని, ఏతద్యోనీని అంటే రెండు రకాల ప్రకృతులు యందు ఉత్పన్నమగుచున్నవి. ఏతద్యోనీని భూతాని సమస్త ప్రాణులు, సర్వాణి సర్వాణిత్యుపధారయః అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. నేను సమస్త జగత్తును, పుట్టుక స్థానము అట్లే పుట్టుక ఎలా జరుగుతుందో అన్ని విలీనము నాయందే జరుగుతున్నాయి. దీనికి మళ్ళీ అర్జునునే సంబోధిస్తూ, ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతులై నుండియే ఉత్పన్నమగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావం అంటే పుట్టుక, ఈ జగత్తు యొక్క పుట్టుకయు ప్రళయము అంటే లీనము. ప్రళయం అంటే ప్రాక్టికల్గా 2020 వస్తే ప్రళయం వచ్చేసి, ప్రళయం అంటే ఏంటి? మొత్తం అంతా కలిపి ఈ జగత్తు అంతా భగవంతుల్లో విలీనమైపోతుంది, లీనమైపోతుంది. లీనమైపోవడం వేరు, విలీనం అంటే దాంట్లో కలిసిపోవడం. లీనమంటే ఐక్యమైపోవడం. నేను పాట వింటూ లీనమైపోయాను అంటారు. అంటే ఆ పాటలో ఉన్న ఆ మాధుర్యానికి మనల్ని మనమే మర్చిపోతున్నాము. అది లీనమైపోవడం, రైట్? ఈ జగత్తు యొక్క ప్రభావము ప్రళయము నా వలననే జరుగుచున్నవి అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే దీన్ని మనము ఎలా అన్వయించుకోవాలి అన్నది, అకాడమిక్స్లో ఏది చదవాలన్నా ఎవరు కారణము? చదివే వాళ్ళు. పిల్లల్ని అడ్మిషన్ ఇచ్చేంత వరకు పేరెంట్స్ బాధ్యత, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. కానీ వాళ్ళు ఎలా చదవాలి అనేది గైడెన్స్ ఇచ్చే ఫ్యాకల్టీ, టీచర్స్. ఫైనల్గా చదవాల్సింది స్టూడెంట్సే. ఒక రేంజ్కి అభివృద్ధి చెందాలి సబ్జెక్ట్లో, నాకు డెప్త్లో నాకు స్టడీ ఇప్పుడు ఎగ్జామ్స్ అనే టెన్షన్ పడిపోయి ఏదేదో జరిగిపోతున్నాయి. ఎగ్జామ్స్ టెన్షన్ ఉండకూడదు పిల్లలకి. సో ఎగ్జామ్స్ టెన్షన్ అనేది లేకుండా, ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామా అనుకొని అవలీలగా వెళ్ళి రాయేసే స్థితికి పిల్లలు ఎదగాలి. అలా ఎదగాలి అంటే భగవద్గీత మీలాగా పెద్దవాళ్ళు అయిపోయారు. నేను ఇంకా రిటైర్ కాలేదండి. వయసు ప్రకారంగా కూడా నేను రిటైర్ అవ్వలేదు. నా రిటైర్మెంట్ ఏజ్కి నేను రాలేదు. ఐఎమ్ జస్ట్ 57 అంటున్నానా? ఐఎమ్ 57 అంటలేదు, ఐఎమ్ జస్ట్ 57 అంటున్నా. భగవద్గీత నేర్చుకోవడం వల్ల మనోవికాసం కలుగుతుంది, అలాగే మనశ్శాంతి కలుగుతుంది, మనోబుద్ధి వికసిస్తుంది. ఇది నాకు ఇప్పుడే అవసరమా? నేను అంత పెద్దవాడిని కాలేదే, అది రిటైర్ అయిపోయి కాలక్షేపాని కోసం. భగవద్గీత కాలక్షేపం కాదండి. భగవద్గీత ఇస్ న్యాచురల్ సైన్స్. సైన్స్ పుట్టిందే భగవద్గీతలోంచి. భగవద్గీత వల్ల మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే మీరు సాధించలేనిది ఏముందో చెప్పండి నాకు. ఆ ధైర్యాన్ని మొత్తం కూలంకషంగా మన బాడీలోకి తెలియకనే ప్రవేశిస్తుంది భగవద్గీత ద్వారా. ఏజ్కి తారతమ్యాలు లేవు. రోగాలకి ఏజ్ బట్టి రోగాలు వస్తున్నాయని చెప్పండి, లేదు కదా. పుట్టిన వాళ్ళు గిట్టక మానరు అని, పుట్టిన వాడి దగ్గర నుంచి ఎప్పుడు పోతాడో తెలియదు, ఏ రోజు పోతారో తెలియదు, ఏ రోజు మనం ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతామో తెలియదు. అలాంటప్పుడు భగవద్గీతకి ఎప్పుడో చేద్దాము అనేది కాదు కదా. మనకి ఎప్పుడైతే జ్ఞానం తెలిసిందో, మనకి ఆలోచన దృక్పథం అనేది ఎప్పుడైతే వచ్చిందో, పట్టేసుకొని భగవద్గీతని ఆశ్రయించండి. మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు కలిపితే 7,000 శ్లోకాలు, 700 శ్లోకాలు. 700 శ్లోకాల్ని ఒకేసారి చదవాలి అంటే మనకి కంఠత వస్తే 3-3.5 గంటలు పట్టుద్ది. అదే బుక్ చూస్తూ మెల్లగా చదువుకోవాలంటే రోజంతా పట్టేస్తుంది. అలా అడగట్లేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ అరగంటలో 2 శ్లోకాలు చేయగలుగుతున్నాం. కృష్ణాష్టకం ఒకటి చదువుకుంటున్నాం, భగవద్గీత ప్రారంభం ముందు ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం, తర్వాత ఒక అధ్యాయంలో 2 శ్లోకాలు. మీకు కుదిరితే ఒక శ్లోకమే అనుకోండి, కానీ శ్లోకంతో పాటు ఆ పదానికి ఉన్న అర్థము, దానికి ఉన్న తాత్పర్యము, దానివల్ల మన దైనందిన జీవితంలో, నిజ జీవితంలో, నిత్యంగా జరిగే వ్యావహారిక జీవితంలో ఎలా అవలంబించుకోవాలి అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఇదంతా మీకు ఈ హాఫ్ అన్ అవర్ టైం, నేను చెప్పేదే మీకు హాఫ్ అన్ అవర్ అంటే, మీరు డైరెక్ట్గా చదువుకోవాలంటే 5 నిమిషాలు చాలండి.
ఒక శ్లోకం, ఒక కృష్ణాష్టకం ఒకసారి ఒక శ్లోకము, దాని విశ్లేషణ, దాని తాత్పర్యము, దాన్ని ఎలా దైనందిన జీవితంలో మీరు అన్వయించుకోవాలి అనేది 5 నిమిషాలు చాలు. అంతేకాని మాకు ఇంకా వయసుకి ఆ స్టేజ్కి రాలేదు, మీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ టెన్షన్ లేని మనిషి ఉన్నాడండి? ఆ టెన్షన్కి నివృత్తే భగవద్గీత. ఆ టెన్షన్ అనే పదానికి అడ్రస్సే ఉండదు భగవద్గీత పారాయణం వల్ల. ఈ రోజుకి హరే కృష్ణ.